తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న భారీ అంచనాల సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కథను త్రివిక్రమ్ కాపీ కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వెబ్సైట్ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం కథ సులోచన రాణి నవలల నుంచి ప్రేరణ పొందింది. గుంటూరు కారం కథాంశం సులోచన రాణి కీర్తి కీర్తనలు నవల నుంచి రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇది కొత్త కాదు. అంతకుముందు సులోచన రాణి నవల మీనా ఆధారంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పట్లో సులోచన రాణికి టైటిల్స్ పెట్టలేదని కేసు కూడా పెట్టారు. త్రివిక్రమ్ క్రెడిట్ ఇవ్వకుండా ప్రతిసారి తప్పులు చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ నటి పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గురించి రాసింది. గుంటూరు కారం కాపీ స్టోరీగా ప్రచారం చేసిన వెబ్సైట్ పోస్ట్ ను షేర్ చేస్తూ పూనం కౌర్ ఎక్స్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. త్రివిక్రమ్ ఏదైనా చేయగలడని, ఆపై దాని నుంచి తప్పించుకోగలడని పూనం ఎద్దేవా చేసింది. సులోచన రాణి నవల కీర్తి కిరీటాలు నుంచి గుంటూరు కారం కథాంశాన్ని రూపొందించారని తెలుస్తోంది. ఇది త్రివిక్రమ్ కు కొత్త కాదని పూనం కౌర్ వెల్లడించింది. త్రివిక్రమ్ ఏం చేసినా చెల్లుతుంది అని, ఇక ఆయన్ని గుడ్డిగా కొంతమంది వెనకేసుకుని వస్తారని విమర్శలు చేసింది. అంతేకాదు త్రివిక్రమ్ కి అప్పటి గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువ అని, సాధారణ ప్రజల సమస్యలు తీర్చడానికి లేని గవర్నమెంట్ ఆయనకు మాత్రం బాగా సహాయం చేసింది అని కూడా కామెంట్ చేశారు.